ఇట్లాంటి స్టేజ్ ఎక్కడం జీవితంలో ఇది మొదటిసారి. దయచేసి సహకరించండి. ఏమైనా పదార్థాలు దొరికితే క్షమించండి. నేను ఇవాళ ఈ సూట్ వేసుకున్నాను, ఇది నాది కాదు. ఇవి నాకు కాదు. జస్ట్ ఇప్పటికిప్పుడు నిన్న సాయంత్రం తెలిసింది, నేనేం చేయలేని పరిస్థితిలో మా విలేజ్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి. ఇప్పుడు సూర్యాపేట జిల్లా వెంపటి విలేజ్ కాబట్టి నేనేం చేయలేకపోయాను. నా సీనియర్స్ సహకరించారు. అలాగే మా ఫ్రెండ్ ఒక అతను మార్చి 23వ తారీఖు నాడు ఫోన్ చేశాడు. సార్ చాలా రోజులైంది, ఒకసారి హైదరాబాద్ వెళ్ళి చూస్తాను. ఎందుకు అన్నాను. ఊరికే రండి సార్ అన్న. వచ్చాక ఈరోజు ఉండండి, రేపు నేను ఎయిర్పోర్ట్ చూపిస్తాను, ఏసీ కార్లో తీసుకెళ్తాను అన్నారు. ఎయిర్పోర్ట్ ఏసీ కారా, ఇదేదో బాగుందని చెప్పి సరే అన్నాను. 3:30 లేసాను, బయలుదేరి వచ్చాను. అక్కడి నుంచి తీసుకెళ్ళి మన బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ చేసుకున్నటువంటి విధానం మొత్తం చూపించాను. చూపించిన తర్వాత 1 గంట సమయం తర్వాత లంచ్ చేశాము. లాస్ట్ వెళ్దామా సార్ అన్నారు. ఎక్కడికన్నా? ఇంటికన్నా. ఎందుకన్నా? వెళ్ళాలి కదా సార్ అన్నారు. వెళ్ళబుద్ధి కట్టా అన్నా. ఏం చేస్తారు సార్ అన్నా. ఎందుకు తీసుకొచ్చామన్నా? చూపిస్తాను కదా. లేదు, నా దగ్గర రూపాయలు లేదు. ఇల్లు దగ్గర కట్టించినందుకు కొంత పూట సందర్భంలో నాకు నచ్చి మెచ్చి 15 లక్షల రూపాయలు ప్లాన్ తీసుకున్నాను. ఫస్ట్ రిసిప్ట్ చేయలేక సార్ నేను ఇక్కడికి వచ్చి ఇట్లా అయింది, నేను ఈ పని చేస్తున్నా అని చెప్పి మొత్తం వివరంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం నేను చేస్తే ఏప్రిల్ 1, ఏప్రిల్ 8, ఏప్రిల్ 15 ఈ 3 ఆదివారాల్లో 15 మందిని తీసుకొస్తే 11 మంది ప్లాట్స్ కొన్నారు సార్. దాంట్లో మా కొలిగి ఇక్కడ ఉన్నారు, అతను కూడా హెచ్వాడి గారు వస్తారు. ఇప్పుడు అతని పేరు కొండయానయ్య. నేను తీసుకొచ్చినటువంటి వ్యక్తి వీరన్న, మా ఫ్రెండ్, మా సీనియర్స్ ప్రవీణ్ సార్, సుధాకర్ సార్. ఈ అంతటి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ సిఎండి గారైనటువంటి నాకు ఇష్టమైన పేరు నేను పెట్టుకున్న ఎంకేఆర్ గారికి చేస్తున్నాను. నేను పార్ట్ టైం జాబ్ మాత్రమే చేద్దామని అనుకుంటున్నా. ఎందుకో ఈ మధ్య మనసు మారుతుంది. ఎందుకు మారుతుంది? ఎక్కడికి పోతుంది? దీనికి ఒక చిన్న ఉదాహరణ. 6 నెలల క్రితం మాకు సంబంధించినటువంటి టీచర్స్ యూనియన్ పిఆర్టీ ఒకటి ఉంటుంది. ఆ యూనియన్ ఎలక్షన్స్ లో నిలబడడం కోసం జనరల్ సెక్రటరీగా పోటీ పడడం కోసం ప్రయత్నం చేస్తే నువ్వు నాన్ లోకల్లో ఉంటావు. నేను చేసేది వరంగల్ జిల్లా, ఉండేది నల్గొండ జిల్లా. సో తోటి నువ్వేం చేయలేవు, ఎలా సర్వీస్ అందించలేవు, నువ్వు దూరంగా ఉంటావు. ఏ రాత్రి పగలని ఎవరికైనా ఏ టీచర్కైనా ఏదైనా పని కావాలని ఖచ్చితంగా పని చేయాల్సిన పరిస్థితుల్లో నువ్వు రాలేవు, చేయలేవు అని చెప్పని తేలిక పడినావు అని చెప్పని పక్కబడుతున్న సందర్భంలో చాలా బాధపడి ఏడ్చిన సందర్భంలో నువ్వు ఉంటదిగా. అప్పుడు ఆక్షేపం ఐ థింకింగ్ ఆల్వేస్ బి పాజిటివ్ ఓన్లీ. ఇది కాదు, నాకు సంబంధించి ఏదో ఉంది, ఏదో చేశారని చెప్పి ఆ దేవుడు నిర్ణయించడం కోసం మాత్రమే అవకాశం ఇస్తలేడు. ఇంతకు మించి ఏదో ఉంది అనుకుంటున్న సందర్భంలో 6 నెలలు చూసిన తర్వాత నా జీవితంలో 2010 నా దగ్గర ఉన్నటువంటి సంపద 0. 2010 నుంచి 18 వరకు కష్టపడి సంపాదించింది భూమి నాకు పెట్టి సంపాదించిన తర్వాత నేను నిలబడగలిగిన ఈ రోజు అంటే వేరే చోట కొన్నప్పుడు 1,50,00,000 విలువ భూమిని కొనగలిగాను. ఆ ధైర్యంతోనే ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ ఓనర్ గారైనటువంటి మల్లికార్జున గారికి భాగంలో మరోసారి చేస్తున్నాను. ఇది బిబిజి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కాదు, భారత బంగారు గడ్డ మీద ఉన్నటువంటి సందర్భంలో ఇందాక చెప్పినట్టు ఒక ఏం తీసుకుంటావా, ఇంకేం చేస్తావా అన్నది, ఏ రకమైనటువంటి శక్తితో చేస్తావో, ఏ రకమైన యుక్తితో చేస్తావో, ఎలా చేస్తావో మీ ఇష్టం, మీ శక్తి యుక్తి, దాన్ని బట్టి మీకు కలిగిన బుద్ధి అది ఆలోచించండి బ్రదర్స్, సీనియర్స్, ఆంధ్ర
సహాయం చేసేవాళ్ళు దేవుళ్ళు, సహాయం పొందేవాళ్ళు దేవుళ్ళు, అందరూ దేవుళ్ళే. ఎలా? మంచి 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 నీతి నిజాయితీ ఈ బంగారు భారత బంగారు భూమి అయినటువంటి బీబీజీ అనేటువంటి ఈ కంపెనీ నీతి నిజాయితీ మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. నాకు కూడా అలాగే. అందుకోసం మేము సాయశక్తిగా కృషి చేస్తూ వీలైతే ఆ మాట అనకూడదు. కన్న తల్లి సర్వాల కన్నతల్లి మనకి ఎలాంటి విధానం కూడా చెప్పిన కన్నెత్తి కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో నాకు కూడా అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండానే నాకు సమయం జరిగిన ప్రతిసారి మాత్రం ఈ బీబీజీ ఉన్నంత కాలం నేను ఉంటాను. వ్యక్తి వ్యవస్థ అంటే వ్యవస్థే. సో నేను చనిపోయినా చనిపోకుండా ఏ రకమైనటువంటి విధానం అయినా సరే చివరికి నా ఆత్మ కూడా బీబీజీలో ఉంటున్నాను. ఈ విధంగా చేస్తాను. మా ఎదురు ఉన్నాను. మొదటిసారి మీతో వెంచర్లో చర్చిస్తున్నాను. ప్రస్తుతం ఎదురుగా సేమ్ మీలాగా డ్రెస్ చేసుకొని ఉండడం నెక్స్ట్ నాకు ఓ రకంగా చూడాలంటే శబరిగా వస్తుంది. ఇందాక చెప్పినటువంటి సతీష్ గారు మాటలు నాకు చాలా ఇబ్బంది చేస్తున్నాయి. ఇలాంటి నేను ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ కావాలని వ్యక్తిత్వ వికాసంలో కానీ వ్యక్తి సంపాదనలో కానీ వ్యవస్థలో కానీ చివరికి సాధించేటువంటి మంచి పనులు 0.01% నాకు కూడా దేవుడు కలిగించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ సమావేశం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.